అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు ముందుగా డేట్ చూద్దామండి. ఎప్పుడు కూడా ముందు డేట్ ఎందుకు చెబుతున్నానంటే, ఒక విధంగా మార్కెట్ ధరలు ఈరోజు ఇలా ఉంటాయి, రేపు అలా ఉంటాయి, పోయిన వారం ఇలా అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు మార్కెట్. గుంటూరు మార్కెట్ ఏ రోజుకి ఆ రోజు మార్కెట్. అందుకని డేట్ చూస్తే తర్వాత మార్కెట్ రేట్లు మీకు అర్థమవుతుంది. డేట్ చూసుకుంటే జూన్ 18, 2026 ఈరోజు గురువారం బయట అటు నాన్ ఏసీ కానీ లేట్ ఏసీలు కానీ 17,000 దాకా రావటం. నాన్ ఏసీలు అయితే తగ్గిపోయినాయి, కాకపోతే లేట్ ఏసీలు వస్తున్నాయి. ఆ లేట్ ఏసీలు నాన్ ఏసీలు కొద్దిగా గొప్ప ఉండొచ్చు, మిగతా ఆయన కూడా లేట్ ఏసీలే. మొత్తం కలిపి 17,000 వస్తే పొద్దున వీడియోలో కూడా చూపించే సరుకులు ఏ విధంగా ఉంది, అసలు ఏంటి వాతావరణం అనేది కూడా. ఈరోజు ఏసీలు కూడా చాలా తక్కువే. ఏ విధంగా ఈరోజు మార్కెట్ ధరలు జరిగినాయి అనేది ఈ వీడియోలో లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం. చూసే ముందు లైక్ చేయడం మర్చిపోద్దండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ముందు కొద్ది గొప్ప నాన్ ఏసీ సరుకులు కొద్ది గొప్ప వస్తున్నాయి కాబట్టి ఇది చూద్దామండి. తేజ చూసుకుంటే తేజ సెగ్మెంట్ వరకు 14,000 కానించి కొంచెం సైజు ఉండి రంగు ఉంటే 18,000 దాకా దొరుకుతున్నాయండి. సీడు రకాలైతే 13,000 కానించి కొంచెం సైజు ఉన్న క్వాలిటీలు ఉన్నాయి, బాగా కొద్దిగా రంగు ఉంటే 17,000 దాకా జరుగుతున్నాయి. మిగతా ఈ 34లు ఇవన్నీ కూడా 14,000-15,000 కానించి 18,000 దాకా జరుగుతున్నాయి. ఎరుపు రకాలైతే నానేసి ఇట్లా ఉండే తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు కానీ అటు సీడు తాళ్ళు కానీ 10,000 కానించి 13,000, 34 తాళ్ళు ఇవన్నీ కూడా 9,000 కానించి 12,000 దాకా జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు చెప్పినవి, మీరు విన్నవి, మీరు చూసినవి ఇవన్నీ కూడా నాన్ ఏసీ. ఇప్పుడు ఏసీకి వెళ్ళిపోదాం. ఏసీకి వెళ్దాం. ఏసీకి వెళ్ళే ముందు మనం అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి, సేల్స్ ఎలాగుంది అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ధరలు చెప్పుకుంటా పోతే కుదరదు. మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అనేది. సరుకులు తక్కువ, క్వాలిటీలు తక్కువ. మార్కెట్ మాత్రం టోటల్గా స్టడీ మార్కెట్ ఉన్న క్వాలిటీల ప్రకారం ఉన్నాయి. చూసుకుంటే స్టడీ మార్కెట్. ముందు మనం ఇవాళ ఈరోజు తేజ చూసుకున్నాం. తేజ మార్కెట్ చూస్తే డీలక్స్లు, హెవీ డీలక్స్లు అయితే మార్కెట్లో నాకు పెద్ద కనపడలేదండి అన్ని రకాలకు సంబంధించి. తేజ చూసుకుంటే 18,000 కానించి 21,500 అంటే 215 రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా హెవీ డీలక్స్ ఉండి ఎక్కడన్నా 1-2 లాట్లు 17, 18, 20 దాకా జరిగినా ఎక్కువగా 15,000, 1,500, 21,500 అనుకోవాలండి మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది. నేను చూసిన మార్కెట్ మీకు అలా చెప్తున్నా. తర్వాత వీటిలోనే 334 సూపర్ 10 మార్కెట్ అయితే బాగుంది కానీ సరుకు లేదు. మార్కెట్ బాగుంది కానీ సరుకు లేదు. సరుకు పెడతల్లా. వాతావరణం పొజిషన్ అట్లా ఉంది. చూసుకుంటే 20,000 కానించి మొదలుకొని 25,000 అక్కడ దగ్గరగా 25,500. 334 సూపర్ 10కి తేడా ఏంటంటే ఒకే విధంగా ఉంటాయని అడగవచ్చు. కాకపోతే దీంట్లో 334 సన్నకత్త వస్తుంది, సూపర్ 10 బద్ద టైప్ వచ్చి సైజు ఉంటుంది. ఇదే గుర్తు. సన్నకత్తికి దానికి ఏదైనా గుంటూరు మార్కెట్ సైజు, క్వాలిటీ, రంగు వీటి మీద బేసిక్గా నడిచింది. ఈ 334 25,000 కాంచి 25,500. సూపర్ 10 మాత్రం పక్కాగా క్వాలిటీ ఉండాలే కానీ వ్యాపారస్తులు నేను కలిసినప్పుడు అంత క్వాలిటీలు మార్కెట్లో ఇవ్వండి. అన్నీ లేట్ ఏసీలు, కొద్ది గొప్ప నాన్ ఏసీలు ఉన్నాయి. సూపర్ క్వాలిటీ ఉంటే కనుక 24,000 మార్కెట్ మేమే కొంటాం. మేము జరుగుతున్నాయి కూడా, అక్కడక్కడ ఏసీల కాడ జరుగుతున్నాయి అన్నారు. ఖచ్చితంగా ఏసీల కాడికి వెళ్ళి మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. తర్వాత ఈ తేజాలోనే రోమి 26 ఎక్కువగా 21,000 అండి. 18,000 కానించి 21,000 ఎక్కువగా. అక్కడి నుంచి ఏదన్నా క్వాలిటీ బాగా ఒరిజినల్ ఫ్యాంటా కలర్ సైజు ఉంది, మంచి రంగు ఉంది, తెల్లతోడు అనుకుంటే 21,200, 500 దాకా జరిగింది. షార్క్ అయితే 18,000 కానించి 21,000. ఎందుకంటే అటు పక్క ఈ రోమి కానీ షార్క్ కానీ తేజ నానేసి 18,000 దాకా జరుగుతున్నాయి రంగులు ఉంటే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీడియం క్వాలిటీలు కానించి హైయెస్ట్ మార్కెట్ 21. ఇవి ఇలా ఉండయి. ఇంకా మనం తర్వాత సీడు రకాలు చూడాలి. కర్నూలు డీడీ కూడా రైతులు కూడా అంటే ఈ సంవత్సరం పెద్దగా పెట్ల ఏసీల్లో కొద్దో గొప్ప పెట్టుకున్న వాళ్ళు మార్కెట్ చూస్తాం కోసమో లేదా ఏదైనా అవసరం పెడితే 24,000 కానించి 24,500 బాగా క్వాలిటీ ఉన్నాయి జరుగుతున్నాయి. ఏదైనా సుపీరియరు 27,000 మార్కెట్లో సీజన్లు అమ్మాం. ఆ టైప్ ఉంటే కనుక 25,000 అనుకోవాలి. ఆ టైపు పెద్దగా మరి ఏసీలో ఉండేదో లేదని తెలియదు మనకి.
ఇంకా రోజులు జరిగే కొద్ది క్వాలిటీలు కొంచెం అవసరం కొద్ది బయటకు వస్తుంటాయి. అప్పుడు మార్కెట్ అనేది మనకి పొజిషన్ అవుతుంది. ప్రజెంట్ మాత్రం నేను 2-3 సార్లు చూస్తే మాత్రం 24,000 ఎక్కువగా జరిగింది. ఇంకా 341 దేశవాళీ అయితే 24,500 ఎక్కువగా జరిగితే, దేశవాళీ బడ్జెట్ టైప్ ఉండి బాగా క్వాలిటీ పరంగా బాగుంటే 25 అంక నాకు కనపడతలేదండి. చూద్దామన్నా కానీ వ్యాపారస్తులు కూడా అసలు క్వాలిటీ లేవండి. మనం క్వాలిటీ లేకుండా సరుకులు అయితే కొద్ది గొప్ప పెడుతున్నారు. మీడియం బెస్ట్లో అక్కడక్కడ బెస్ట్లో ఉన్నాయి, కానీ డీలక్స్లో మనం క్వాలిటీ చూడకుండా ధర కూడా నిర్ణయించడం కరెక్ట్ కాదని వ్యాపారస్తులు కొంతమంది చెప్పడం కూడా జరిగింది. అదే భద్రాచలం అయితే 20,000 కానీ స్టార్ట్ అయ్యి 24,000. 20,000 కాంచి గుర్తుపెట్టుకోండి. భద్రాచలం రైతులు సపరేట్గా ఎందుకు చదువుతున్నారంటే 341 అంటే అంతా ఒకటే అనుకుంటారు. దేశవాళీ 341కి భద్రాచలం 341కి డబల్ పట్టీ వస్తుంది. తేడా అది. ఇది సన్నకత్తి వస్తే డబల్ పట్టీ వస్తుంది. 1000 రూపాయలు తేడా ఉంటుంది గట్టిగా. ఒక్కోసారి ఇండివిజువల్గా 2-3-4 దేశవాళీ లేనప్పుడు భద్రాచలం ఫాస్ట్గా నడిచింది కూడా. అదే మార్కెట్ హెచ్చుతగ్గులు అట్లా ఉంటాయి. నెంబర్ 5 కూడా డీలక్స్ అయితే 25,000, 20,000 కానించి మొదలై మీడియం రకాలు. హెవీ డీలక్స్ అయితే 25,500. నా బ్యాడ్గా చూసుకుంటే 355 బ్యాడ్గా విషయానికి వస్తే అటు 20,000 కానించి 25,000, 25,000 నెంబర్ 1 ఉంది క్వాలిటీ అనుకుంటే 26. సిజంటా అయితే అటు 19,000 కాంచి స్టార్ట్ అయ్యి 23,000, 23,000 హైయెస్ట్ మార్కెట్. 2043 నాకు మీడియం బెస్ట్లో అక్కడక్కడ బెస్ట్ కనపడ్డాయి. అంటే 34,000, 34,500 రేంజ్ కనపడ్డాయి. ఒరిజినల్ క్వాలిటీ ఉండి డీలక్స్ బాగుండి నెంబర్ 1గా ఉంటే క్వాలిటీ కనుక 36,000 జరుగుతుంది. కంపల్సరీ జరుగుతుంది. 30,000 కాంచి 36,000 బ్యాడ్గి లైట్ సీల్డ్ అట్లా. ఇంకా బంగారం అండి, బంగారం నెంబర్ 1గా ఉందండి. 341తో పాటు నడుస్తుంది మార్కెట్. మీకు బెస్ట్లో ఒక వీడియో తీశాను చూడండి. తర్వాత బెస్ట్లో 23,000 నుంచి 24,000 జరిగింది. డీలక్స్ అంటే 25. సూపర్ అయితే 25,500 కూడా జరిగిద్దండి మార్కెట్. బంగారం అడుగుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు. ఏమండి బంగారం కానీ బుల్లెట్ కానీ అక్కడ ఉంటే చెప్పండి, కొంచెం ఆ కొట్లు పేర్లు అని చెబుతారు. ఎందుకంటే యార్డు తిరిగి మొత్తం గ్యాదర్ చేసే క్రమంలో కొంతమంది వ్యాపారస్తులు కలవటం, మేము అడగటం, వాళ్ళు చెప్పటం జరుగుతుంటుంది. సహజంగా జరిగిద్ది. జనరల్గా 24,000, 24,000 అంటే బెస్ట్ క్వాలిటీల వరకు అయితే మార్కెట్లో ఉన్నాయి. డీలక్స్ ఏసీలు కాడ చూపుతున్నారు 25,000 కూడా జరుగుతుంది. 25,500 కూడా వేస్తారు బాగా సైజు ఉండే రంగు ఉంటే. బుల్లెట్ 20,000 కానించి 24,000 దాకా జరుగుతుంది. ఇంకా కుబేరా కూడా 23, 23,500 ఆ రేంజ్లో ఉంది 20,000 కానించి. ఇంకా ఆర్మూర్ కూడా 21,000, 21,200 చూశానండి. 21,500 కూడా ఏదైనా బాగా సైజు ఉండి క్వాలిటీ ఉంటే జరిగిద్ది. కానీ ఆ క్వాలిటీలు ఎందుకంటే ఏసీ సరుకులే తక్కువ, కొద్దిగా క్వాలిటీలు ఉన్నాయి పెడతలా, అందుకని 21,000. ఇంకా క్లాసిక్ ఈ అయితే చూడలేదండి. క్లాసిక్ కూడా మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు చూశానండి. 22,000, 22,500 చూసా క్లాసిక్. టాప్ గన్ కానీ ఇవన్నీ కానీ కనపడాలి. ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి. ఏసీ తాలు మాత్రం 334 తాలు 13,500. బాగా రంగులు ఉంటే 14,000 అండి, 24,000 అండి సారీ. తేజ తాలు అయితే 14,000, 14,500, 15,000 దాకా జరుగుతున్నాయి. ఎరుపు రకాలు తాలు కానీ ఈ విధంగా ఉండేయండి. ఏసీ నాన్ ఏసీ. తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.